మాస్టర్‌తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఈ ఏపీ సీఎం అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను విదేశాలకు అని చెప్పేసి కోర్టు అనుమతి కోరుతూ అప్లికేషన్ పెట్టున్నారండి. అయితే అసలు అన్ని ఇప్పుడు మన ఈ రిజల్ట్స్ అన్ని చూస్తుంటే, సర్వేలన్నీ చూస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయండి. అనుకూలంగా లేవు. ఒకవేళ ఈ సర్వేల ప్రకారం ఆయన ఓడిపోతే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సిబిఐ హ్మ్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అభ్యర్థుల్ని ఆమోదిస్తూ వచ్చింది. ఆయన వాళ్ళ కుమార్తెలను చూసుకోవడానికి విదేశీ పర్యటనలకు వెళ్ళాలి అన్నా, లేదు ఆయనకున్న బెయిల్ రద్దు చేయమని చెప్పని రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తూ వచ్చింది సిబిఐ. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన సంకల్పించుకోగానే, ఆ పిటిషన్ ఫైల్ చేయగానే ఆయన పర్యటనని అడ్డుకుంటూ సిబిఐ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అదే ఇండికేషన్ ఇంకా. అంటే ఇప్పటి వరకు ఆయనకున్న అధికారము, హోదా, పరపతి వీటి మాటున ఆయనకు ఒక హానిమూన్ పీరియడ్ నడిచింది ఇప్పటి వరకు. ప్రజల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అన్న సంకేతాలు మనకు వస్తున్నట్టుగానే సిబిఐకి ఉంటాయి, విచారణ సంస్థలకి ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ వైఖరిలో కూడా మార్పు స్పష్టం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికంటే ముందు, చాలా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దృష్టిలో అక్యూజ్డ్ నెంబర్ 1. ఆయన వైసీపీ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. కానీ సిబిఐ న్యాయస్థానం దృష్టిలో తమ దగ్గర నమోదై ఉన్న 11 సిబిఐ కేసుల్లో ఆయన అక్యూజ్డ్ నెంబర్ 1గానే పరిగణిస్తారు. ఈవెన్ దో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చేమో, కానీ ఆ కోర్టు హాల్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన ముద్దాయిల సరసన న్యాయమూర్తి గారి ముందు చేతులు కట్టుకునే నిలబడాలి. కానీ అదే అక్యూజ్డ్ నెంబర్ 1 దశాబ్ద కాలం పాటు పైగా బెయిల్ మీద ఉంటూ ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు. విచారణకి సహకరించకుండా మరింత కంఫర్ట్ జోన్లో ఉన్నారు. పదే పదే వాయిదాలు 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో వాయిదాలు తీసుకుంటూ ఉన్నారు. దశాబ్ద కాలం పైగా కేసు ట్రయల్ స్టేజ్కి కూడా రాకుండా ఒక కంఫర్ట్ అనుభవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే ఆటోమేటిక్గా ఇప్పటి వరకు ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి తీరాల్సిందే. కేసుల విచారణ వేగవంతం అయి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే గౌరవ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, రోజువారీ విచారణ జరపాలి, 1 సంవత్సరంలోగా వాటిని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి 3 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన నాటి ఆదేశాలవి. వారి రిటైర్మెంట్ పీరియడ్ అయిపోయింది, కొత్త చీఫ్ జస్టిస్ గా రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుని పదే పర్సూ చేస్తా ఉన్నారు. ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది, ఏంటి, ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పని. సిబిఐ కోర్టు తెలియజేసింది ఏంటి, 130 క్వాష్ పిటిషన్స్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్స్ ఫైల్ చేసి ఉన్నాయి. వీటిని తేల్చితే కానీ కేసు ట్రయల్ బిగిన్ కాదు అని చెప్పని. మరి మీరు ఎందుకు తేల్చడం లేదు, మీరు వాటిని ఒక టైం బౌండెడ్గా తేల్చేసేయండి అని చెప్పని మొన్నటి ఫిబ్రవరి 29 నాటికి తేల్చమని చెప్పని గౌరవ హైకోర్టు చెప్పిన తర్వాత గౌరవ సిబిఐ న్యాయస్థానం మాకు ఇంకొక 2 నెలల అదనపు టైం కావాలి అని చెప్పని ఏప్రిల్ 30 తారీఖు వరకు టైం తీసుకుంది. సరే, ఏప్రిల్ 30 తారీఖు నాటికి ఒక కొలిక్కి వస్తుందని చెప్పని ఆశించారు అందరూ. ఏప్రిల్ 30 తారీఖు నాటికి ఈ కేసుల విచారణ ఒక కొలిక్కి వచ్చి డిశ్చార్జ్ పిటిషన్స్ డిస్పోజ్ అయిపోతే అసలు కేసు ట్రయల్ బిగిన్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పారు. అక్కడ మళ్ళీ మడత పేచి ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ కావటం, ఆ ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో వారు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకుండానే ట్రాన్స్ఫర్ కావటం, అనారోగ్యాన్ని సాగ్గా చూపించడం, ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి గారు మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడాయని చెప్పని మళ్ళీ 130 డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించిన విచారణని వినాలి వారు.
అంటే ఏదో ఒక కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణ వేగవంతం కాకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఆ విచారణ వేగవంతం కావటం లేదు కాబట్టి దాని ద్వారా దక్కిన సౌలభ్యంతో ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక కంఫర్ట్ జోన్ ముగిసిపోద్ది. నా కేబినెట్ మీటింగ్ ఉంది, నాకు పలానా ప్రోగ్రాం ఉంది, నేను ఢిల్లీ ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళాలి, ఇటువంటి కారణాలు చెప్పడానికి ఇంకా ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక అధికార బాధ్యతలో ఉండరు కాబట్టి. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న ఎగ్జిట్ పోల్ సంకేతాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పిన భావన వ్యక్తం అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన కేసులకు సంబంధించి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అందుతూ ఉన్న ఈ వెసులుబాటు ఇక దక్కటం కష్టం. ఇటువంటి నేపథ్యంలో మొట్టమొదటగా ఒకసారి ఆయన అధికారం అంటూ కోల్పోతే నా ఉద్దేశం వారి మీద నమోదైన 18 కేసులు, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, వీటి విచారణకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడం ఇక కష్టం. తప్పనిసరిగా వ్యక్తిగత హాజరు తోటి ఆయన కేసుల విచారణకి హాజరై తీరాల్సిందే. ఇవి కాక ఆల్రెడీ వారిని వెంటాడుతూ ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తాలూకు విచారణ ఇంకా లాజికల్ కంక్లూషన్కి రాలేదు. స్టిల్ ఇప్పటికీ ఇంకా ఇన్కంక్లూజివ్గానే ఉంది. ఆ కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ప్రశ్నించి తీరాల్సిందే అని చెప్పని డాక్టర్ సునీత గారు కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్నారు. 100కి 100 ఆ కేసుల విచారణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇవి కాకుండానే ఈ మధ్య గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద అవినీతి జరిగింది అని చెప్పని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని కేసులు నమోదు చేశారు కదా. ఆయనే ఒక దారి చూపించారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పాలకుడు, ఆయన పాలనా హయాంలో పాలకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ప్రాతిపదిక కేసులు నమోదే కనుక చేయడం మొదలు పెడితే కొన్ని వందల కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వ ధన దుర్వినియోగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేయాల్సి వస్తే వేల కోట్ల రూపాయలు రాజధాని నగర నిర్మాణ పనులకు ఖర్చు పెడితే వాటిని స్తంభింపజేసి ఆ ఖర్చు అయిన ప్రజాధనాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితులు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు పనులు స్టిల్ ఇప్పటికీ పెండింగ్ గానే ఉండిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారుతుంది. అదే సందర్భంలో ప్రభుత్వ భవనాలకి తన పార్టీ రంగులు వేసుకోవటానికి, తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్ళీ ఆ రంగులు మార్చడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నేపథ్యం ఇది ప్రజాధన దుర్వినియోగమే. అదే సందర్భంలో ₹1 నిర్మాణం చేసిన ప్రజావేదిక కూల్చివేయటం ద్వారా, అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నంలో పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడి ఋషికొండని బోడిగుండుగా మార్చి అక్కడ సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి మరి అక్కడ చేసే నిర్మాణాలు, ప్రకృతి వనరుల లూటి, తన ప్రభుత్వ హయాంలో జరిగిన మినరల్ వెల్త్ దోపిడీ, రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళ ద్వారా ఇసుక తవ్వకాల మీద నియమించిన కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికగా రాష్ట్రంలో కోట్లాది టన్నుల ఇసుక దోపిడీ జరిగింది. పాలకులుగా ఉన్న ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలోనే ఈ దోపిడీ జరుగుతుంది, ఎన్జిటి ఆదేశాలను ఉల్లంఘించి మరీ దోపిడీ జరుగుతుంది అని చెప్పని వాళ్ళ ఎన్జిటికి గౌరవ సుప్రీంకోర్టుకి నిర్ధారణ అయిన తర్వాత 100కి 100 ఈ కేసులన్నీ ఎదుర్కొని తీరాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో తాను తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఇవాళ తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థలకి 2,60,000 మంది వాలంటీర్స్ ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయించడం, తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికకి వందలాది కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టడం, తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి సరస్వతి పవర్ అండ్ సరస్వతి సిమెంట్ కంపెనీలకి ఆయనే క్యాబినెట్ లో కూర్చొని వెసులుబాటు కల్పించుకోవడం, వీటినన్నింటినీ చూస్తే రీసెంట్ గా దుర్వినియోగంగా అవుతుంది. హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు, జార్ఖండ్ సీఎం గారిని. ఎందుకు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీలకి మైన్స్ అలాట్ చేసుకున్నారు అని చెప్పారు. మరి దానికి ఆయన్ని అరెస్ట్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది? వీటన్నిటి నేపథ్యంలో ఒక్కసారి ముఖ్యమంత్రిత్వం కనుక కోల్పోతే
జగన్మోహన్ రెడ్డి గారికి నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోతుంది. అంతకు మించి ఆయనకి అంటే ఇప్పటి వరకు పేరబెట్టుకుంటూ వచ్చిన కేసుల విచారణ వేగవంతం అవడానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయడం కోసమైనా సరే రాజకీయపు హోదా, పదవులు, అధికారం ఉన్న వాళ్ళకి ఒక వెసులుబాటు, అవి లేని సామాన్యుడికి ఇంకొక రకమైన ట్రీట్మెంట్ కాకుండా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమైన నిర్ధారణ చేయడం కోసమైనా సరే ఆ కేసుల విచారణ వేగవంతం అయితే రాసిన అవసరం ఉంది. ఇవాళ మీ మీద నా మీద ఒక కేసు ఉంటే మనం దశాబ్ద కాలం పాటు వాయిదాలకు అటెండ్ కాకుండా ఉంటే కోర్టులు వినకుంటాయా? ఇవాళ 3,500 వాయిదాలకి ఆయన హాజరు కాకుండా ఆయనకి దక్కిన వెసులుబాటు మీకు నాకు దక్కుద్దా? అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి అవటానికంటే ముందు నమోదైన కేసులు కదా అవి. ముఖ్యమంత్రి హోదాలో ఉండగా నమోదైన కేసులు అయితే పోనీ ముఖ్యమంత్రి విధులు నిర్వహణ సాకుగా ఆ విచారణకి సహకరించలేదంటే అర్థం ఉంది. కానీ ముఖ్యమంత్రి అవటానికి 5-6 సంవత్సరాల ముందు నమోదైన కేసు, సిబిఐ విచారణ పూర్తి చేసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్న కేసు, అటువంటి కేసుల విచారణకి ఈ ముఖ్యమంత్రిత్వమే సాగా అడ్డుగా చూపించి ఆయన సహకరించట్లేదు ఇప్పటి వరకు. ఖచ్చితంగా ఈ ప్రివిలేజీ, ఈ కంఫర్ట్ నుంచి దూరం జరగటం ఖాయం. ఒక్కసారి ఈ అధికారమే కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోర్టు పక్షలాగా మారిపోవటం ఖాయం. మనం కోర్టులకు వెళ్తే అక్కడ ఎవరున్నా లేకపోయినా ప్రతిరోజు మనకు కనిపించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే గ్రామాల్లో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ఎవరో ఒకళ్ళ నోట్లు తగాదాలు ఏయో వాటి మీద కోర్టులకు అటెండ్ అవుతానే ఉంటారు. మనకి రెగ్యులర్ గా కనిపిస్తుంటారు వాళ్ళు. ఇవాళ ఏం కేసు ఉందో రేపు ఏం కేసు ఉందని ఒక డైరీ మెయింటైన్ చేసుకుని తిరుగుతూ ఉంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు అయ్యే కేసులు, అయ్యున్న కేసులు ఒక డైరీ మెయింటైన్ చేయాల్సి వస్తే నెలలో ఉన్న వర్కింగ్ డేస్ సరిపోవు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారం శాశ్వతంగా ఉండి తీరాలి, పులి మీద సవారీ చేస్తున్నా ఈ పులి సవారీ సుదీర్ఘకాలం కొనసాగితేనే నాకు వెసులుబాటు తప్ప ఏ నిమిషాన ఈ అధికారం కోల్పోతే నేనే బలిఘాటం ఖాయం అని చెప్పని రియలైజ్ అయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సుస్థిరం చేసుకోవడానికి ఎన్ని రకాల మాయోపాయాలు పన్నాలో, ఎన్ని రకాల కుయుక్తులు కుట్రలు పన్నాలో, ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేయాలో, ఎన్ని రకాల వ్యక్తిత్వాలకు పాల్పడాలో, ఎన్ని రకాల దోషణ పోషణకు పాల్పడాలో అన్ని రకాల దోషణ పోషణకు పాల్పడ్డారు. ప్రజలని ప్రలోభపెట్టారు, డబ్బు ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు, దాడులు దౌర్జన్యాలకు గురి చేసే ప్రయత్నం చేశారు, వ్యక్తిత్వాలకు పాల్పడ్డారు. ఎన్నిటికి పాల్పడ్డా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారానికి దూరం అయితే మాత్రం నేను ఇందాకే చెప్పినట్టుగా ఆయన నిత్యం కోర్టు పక్షిగా మిగిలిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్లయితే ఇంకా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది, రోజువారీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పసాని రాజేష్ గారు మనతో పాటు చెప్పారు. ఈ మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.